భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 22/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం. ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం. శుక్లపక్ష తదియ శుక్రవారం. తదియ మధ్యాహ్నం 3:30 వరకు. ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 9:13 వరకు. వర్జ్యం ఉదయం 7:01 నుండి 8:44 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:46 9:33 వరకు. మధ్యాహ్నం 12:37 నుండి 1:22 వరకు. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:59. అమృత గంటలు సాయంత్రం 4:32 6:06 వరకు. రాహుకాలం ఉదయం 10:30 12 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు శుభ సమయం. సాధ్యాయోగం రాత్రి 7:39, గరంజి మధ్యాహ్నం 3:33, వని రాత్రి 2:48. తదియా శుక్రవారం. అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం. జనారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ప్రయాణ సౌఖ్యం, ధనయోగం, పనులన్నీ కూడా నెమ్మదిగా ఈరోజు పూర్తయ్యే అవకాశం. వృషభ రాశిలో ధనములో ఇబ్బందులు, రుణదాతల ఒత్తిడులు అధికంగా ఉంటాయి. అప్పులు దొరుకుతున్నాయి కదా అని ఎక్కువగా రుణాలు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మిథున రాశి వారి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, ఉద్యోగస్తులు ప్రమోషన్లు, దానివల్ల ధనయోగం. కర్కాటక రాశి వృత్తి వ్యాపార ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంది. దేవాలయ దర్శనాలు. సింహరాశి వారి శుభవార్తాశ్రవణము, కష్టాలు తీరి ఆనందంగా ఉండే అవకాశాలు. కన్యారాశి వివాహ ప్రయత్న అనుకూలతలో వాహన ప్రాప్తి. తులారాశి వారి దైవ బలంతో ధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం, దానివల్ల ధనలాభము. వృశ్చిక రాశి వారి స్థిరాస్తుల అమ్మకాలు లేదా మరమ్మతులు చేసే అవకాశం కూడా ఉంది. ధనుసు రాశి వారి వివాహాది ప్రయత్న అనుకూలతలు, బంధు దర్శనాలు. మకర రాశి వారి పుణ్యక్షేత్ర తీర్థ ప్రయాణాలు, లాభము, కుటుంబంతో ఆనందంగా ఉండే అవకాశాలు. కుంభరాశి వారి దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, విశేష ప్రయోజనాలు దానివల్ల పొందే అవకాశం ఉంది. మీనరాశి వారి పెండింగ్ వ్యవహారాల పూర్తి, స్వల్ప ధన వృద్ధి. శుక్రవారం అమ్మవారి ఆరాధన, దర్శనము వల్ల అన్ని విధాలుగా అనుకూలం. తదియా శుక్రవారం అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం.